ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా ఎవరిది? ప్రజల కష్టార్జితమైన పన్నుల డబ్బులు ఎవరి కోసం ఖర్చు పెట్టాలి? పేద ప్రజల సంక్షేమం కోసమా, లేక పాలకుల వ్యక్తిగత రక్షణ కోసమా? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే అతిపెద్ద $1,000,000 ప్రశ్న. అధికారంలోకి వస్తే అమరావతిని కడతామన్నారు, రోడ్లు వేస్తామన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ సీన్ కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా తెరుచుకుంది దేనికో తెలుసా? చంద్రబాబు సొంత లాయర్ల అకౌంట్ల తలుపులు. అవును, ప్రముఖ సాక్షి మీడియా వెలుగులోకి తెచ్చిన సంచలన నిజాలు చూస్తే సామాన్య పౌరుడికి మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఒక పక్క రాష్ట్రం అప్పుల్లో ఉంది, నిధులు లేవు అని చెప్తూనే చంద్రబాబు పర్సనల్ కేసులను డీల్ చేసే లాయర్ సిద్ధార్థ లూత్రాకు అడ్డగోలుగా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెడుతున్నారు. తాజాగా మరో 44 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో బాబు గారి లీగల్ దోపిడీ అడ్డంగా దొరికిపోయింది. అసలు ప్రభుత్వం విడుదల చేసిన ఆ ఉత్తర్వుల్లో ఏముంది? సిద్ధార్థ్ లూత్రా అనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదికి ఏపీ ప్రభుత్వం 2 విడతలుగా నిధులు విడుదల చేసింది. ఒక జీవో ద్వారా 33 లక్షల రూపాయలు, మరో జీవో ద్వారా 11 లక్షల రూపాయలు, మొత్తం 44 లక్షల రూపాయలను తక్షణమే చెల్లించాలని హోంశాఖ, ఆర్థిక శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ఇది కేవలం ఒక్కసారి జరిగింది మాత్రమే కాదు బాస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఈ ఒక్క లాయర్ గారి అకౌంట్ లోకి వెళ్లిన ప్రభుత్వ నిధులు ఎంతో తెలుసా? అక్షరాల 13 కోట్ల రూపాయల పైమాటే. ఆలోచించండి, ఒక ప్రభుత్వ లాయర్ కు లేదా అడ్వకేట్ జనరల్ కు ఇచ్చే జీతాలు వేరు, కానీ ఈయన ఒక ప్రైవేట్ లాయర్. ఢిల్లీ నుంచి అమరావతికి ఫ్లైట్ ఎక్కి వస్తే లక్షలు, కోర్టు బోన్లో నిలబడి గొంతు లేపితే కోట్లు. రాష్ట్రంలో పేదలకు ఇచ్చే పెన్షన్లు ఆలస్యమవుతాయేమో కానీ లూత్రా గారి ఫీజు జీవోలు మాత్రం బుల్లెట్ వేగంతో రాత్రికి రాత్రే పాస్ అయిపోతున్నాయి. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? చంద్రబాబుకు ఈ సిద్ధార్థ్ లూత్రాకు ఉన్న ఆ విడదీయరాని బంధమేంటి? ఇక్కడే మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. గత ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి జైల్లో ఊచలు లెక్కబెట్టిన రోజులను ఎవ్వరూ మర్చిపోలేరు. ఆ సమయంలో చంద్రబాబును, టీడీపీని తీవ్రమైన లీగల్ సంక్షోభం చుట్టుముట్టింది. చంద్రబాబును జైలు నుంచి బయటకు తీసుకురావడానికి, క్వాష్ పిటిషన్లు వేయడానికి రంగంలోకి దిగిన లీగల్ బ్రహ్మాస్త్రమే ఈ సిద్ధార్థ్ లూత్రా. అప్పట్లో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు ఆయన వ్యక్తిగతమైనవి కాబట్టి ఆ కేసుల కోసం లూత్రాను పెట్టుకుంటే దానికయ్యే ఫీజును చంద్రబాబు తన సొంత డబ్బుల నుంచో లేదా తెలుగుదేశం పార్టీ ఫండ్స్ నుంచో కట్టుకోవాలి. అది చట్టం, అది నైతికత. కానీ ఎప్పుడైతే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారో సీన్ మొత్తం మారిపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనని కాపాడినందుకు లాయర్ గారికి కృతజ్ఞతగా ఇప్పుడు అధికారంలోకి రాగానే ప్రజల సొమ్మును గుమ్మరిస్తున్నారు. బాబు గారి పాత రుణాన్ని, సొంత కేసుల ఖర్చులను ఇప్పుడు ఏపీ ప్రజలు కడుతున్న పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. ఇది ముమ్మాటికి ప్రజాధనాన్ని దారి మళ్లించటమే, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్ష్యాలతో సహా నిలదీస్తోంది. ఈ వ్యవహారంలో ఉన్న మరో సంచలన ట్విస్ట్ వింటే మీ మైండ్ బ్లాక్ అవడం ఖాయం. సిద్ధార్థ్ లూత్రా కేవలం చంద్రబాబు కేసులకే పరిమితం కాలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి గుర్తుండే ఉంటాడు. ఆ దస్తగిరి తరపున సుప్రీంకోర్టులో వాదిస్తున్న లాయర్ ఎవరో తెలుసా? మళ్ళీ ఇదే సిద్ధార్థ్ లూత్రా. ఇక్కడ లింక్ కనబడుతోందా? అసలు దస్తగిరి ఎవరు? ఒక సాదా సీదా డ్రైవర్. సుప్రీంకోర్టులో ఒక్కసారి వాదించడానికే 10 నుంచి 15 లక్షలు వసూలు చేసే సిద్ధార్థ్ లూత్రా లాంటి ఇంటర్నేషనల్ రేంజ్ లాయర్ ను ఆ దస్తగిరి ఎలా పెట్టుకోగలడు? ఆ దస్తగిరి వెనక ఉండి లూత్రాకు ఫీజులు చెల్లిస్తూ నడిపిస్తున్న ఆ అదృశ్య హస్తం ఎవరిది? ఇంకెవరిది? సాక్షాత్తు చంద్రబాబు నాయుడే అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. అంటే అటు దస్తగిరిని వాడుకుని వైసీపీ నేతలను ఇరికించటానికి, ఇటు చంద్రబాబు సొంత తప్పులను కవర్ చేయటానికి ఒకే లాయర్ ను స్క్రీన్ ముందుకు తెచ్చారు. ఆ లాయర్ ఫీజులను మాత్రం ఏపీ ప్రభుత్వ అధికారిక జీవోల ద్వారా ఏపీ ప్రజల అకౌంట్ల నుంచి కట్ చేస్తున్నారు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే అడ్డగోలు దోపిడీ ఇంకేమైనా ఉంటుందా? ఈ రోజు ఏపీలో పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా సూపర్ 6 పథకాలకు దిక్కులేదు. నిరుద్యోగ భృతి ఊసేలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. అమ్మఒడి పథకానికి నిధుల కోత విధిస్తున్నారు.
రాష్ట్రంలో రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి బడ్జెట్ లేదు అని చేతులు ఎత్తేస్తున్నారు. కానీ చంద్రబాబును కేసుల నుంచి సేవ్ చేసే లాయర్లకు ఇవ్వడానికి మాత్రం ఖజానాలో డబ్బులు అడగకుండానే పుట్టేస్తున్నాయి. ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చేయండి అయ్యా అంటూ ఖజానా తాళాలు లాయర్ చేతిలో పెట్టేశారు. మరి ఈ అన్యాయాన్ని ప్రశ్నించే నాదుడే లేడా? చట్టం ఏం చేస్తోంది? సాంకేతికంగా జీవోలు విడుదల చేస్తున్నారు కాబట్టి ఇది చట్టబద్ధమే అని ప్రభుత్వ కవరింగ్ ఇచ్చుకోవచ్చు. కానీ నైతికంగా ఇది ముమ్మాటికి నేరం. గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ప్రభుత్వాలు లాయర్లను పెట్టుకోవచ్చు కానీ ఫీజు పేరుతో ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా తగలేయడానికి వీల్లేదు. వైసీపీ సోషల్ మీడియా మరియు నేతలు ఈ లూత్రా జీవోల వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. చంద్రబాబు దోపిడీ అడ్డంగా దొరికిపోయింది అనడానికి ఈ 13 కోట్ల రూపాయల లాయర్ ఫీజులే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. జీవో నెంబర్లతో సహా ఆధారాలు బయటపడటంతో ఇప్పుడు దీనికి సమాధానం చెప్పలేక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రజాధనాన్ని ఇలా లాయర్ల జేబుల్లోకి నింపడంపై రాబోయే రోజుల్లో కాగ్ ఆడిట్ రిపోర్ట్ ఏం చెప్పబోతోంది? వైసీపీ దీనిపై కోర్టులను ఆశ్రయించి చంద్రబాబు సర్కారును బుక్ చేయబోతోందా అనేది చూడాలి. ఏదేమైనా పాలన అంటే ప్రజా సంక్షేమం కాదు, తనను కాపాడే లాయర్ల సంక్షేమమని చంద్రబాబు నిరూపించారని సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు. మరి ఈ లీగల్ దోపిడీపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ పొలిటికల్ అనాలిసిస్ మరియు బ్రేకింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.